యొక్క అధిక మాసంలో, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో మరి ప్రజలు ఏమి ఆచరించాలి, ఏమి ఆచరించకూడదు. ముఖ్యంగా మరి ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసములో వివాహాది శుభ కార్యక్రమములు ఆచరించరాదు. గృహారంభ గృహప్రవేశములు, శంకుస్థాపనలు చేయరాదు. అదేవిధంగా మరి కేశఖండనము, కర్ణవేధ, మరి నూతన వ్యాపారములు ప్రారంభించడము, కొత్త వాహనమును కొనుగోలు చేయడము, అద్దె ఇంటిలోకి మారడము, నూతనంగా ఆభరణములను కొనడం, తర్వాత నూతనంగా యజ్ఞోపవిత ధారణ చేసుకోవడము, అదేవిధంగా ఉపాకర్మ చేయడము, మరి బోర్వెల్స్ కానీ ఇతరత్ర చెరువులు, బావులు, బోర్వెల్స్ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరి చేయకూడదని ఆ యొక్క శాస్త్రం చెబుతూ ఉన్నది. మరి ఇలాంటి ఇంకా నవవధూ ప్రవేశము మొదలైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి ఏవి కూడా ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో చేయరాదు. ఇక చేయవలసినటువంటి కార్యక్రమములు షోడశ కర్మలలో జాతకర్మ, అన్నప్రాశనం, నామకరణం, తర్వాత భూములను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మొదలైనటువంటి తప్పనిసరి అవశ్యమైనటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కొన్ని ఆచరించవచ్చు. కానీ మరి శుభ కార్యక్రమములు ఏవి కూడా మరి ఈ యొక్క మాసములో ఆచరించడానికి వీలులేదు. ఈ మాసాన్ని శూన్యమాసమని, మలమాసమని మరి పిలుస్తూ ఉంటారు కనుక మౌఢ్యమితో సమానంగా ఈ మాసాన్ని భావిస్తూ ఉంటాం. కనుక ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసములో మరి ఎలాంటి శుభ కార్యక్రమములు ఆచరించరాదు. అవశ్యమైనటువంటి మరి షోడశ కర్మలలో మరి కొన్ని కార్యక్రమాలు మాత్రమే చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా మరి పితృ కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు, తీర్థశ్రాద్ధములు, నెలమాసికములు, వార్షిక శ్రాద్ధములు, ఆబ్ధికములు మొదలైనటువంటి కార్యక్రమములన్నీ కూడా చేయవచ్చు. మరి గండ నక్షత్ర శాంతులు, జపములు, దానములు, తర్వాత నక్షత్ర శాంతులు, రుద్రాభిషేకములు, తర్వాత నవగ్రహ హోమములు ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ అధిక మాసములో ఆచరించవచ్చని శాస్త్రం చెబుతూ ఉంది. కనుక మరి